నేను చావను, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించనే కానీ నన్ను మరణానికి అప్పగించలేదు. చూడండి ఎంత స్పష్టమైన లేఖనం. నేను చావను అంటున్నారు. ఎవరండి ఆ వ్యక్తి? చావనటువంటి వ్యక్తి దేవుని చిత్తమేమైనదంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మానవ పాపముల కోసం చనిపోవాలి. అది దేవుని యొక్క చిత్తం. అసలు యేసు అందుకే వచ్చాడు. యెహోవా చెప్తున్నాడు, నీ ఒక్క ఎముక కూడా విరగకుండా రక్షించుకుంటాను. యెహోవా యొక్క వాగ్దానం. యెహోవా రక్షించుకోలేకపోయాడా? ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణము దారపోసెను. ఇంకేం కావాలి? మరణము నుండి నా ప్రాణములను, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారిపడకుండా నా పాదములను తప్పించి ఉన్నాడు. మరణము నుండి నా ప్రాణాలను రక్షించాడు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అనగా సృష్టికర్త అయిన దైవం యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక. ఆమీన్. నేటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక సభను అంతిమ దైవ నిబంధన అయిన దివ్య ఖురాన్ పఠనంతో ప్రారంభించవలసిందిగా సోదరుడు సయ్యద్ జాకిర్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. సోదరుడు సయ్యద్ జాకిర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. وقولهم إنا قتلنا المسيح عيسى ابن مريم رسول الله وما قتلوه وما صلبوه ولكن شبه لهم وإن الذين اختلفوا فيه لفي شك منه ما لهم به من علم إلا اتباع الظن وما قتلوه يقينا بل رفع الله إليه وكان الله عزيزا حكيما. صدق الله العظيم. జజాకల్లాహు ఖైర్. సోదరుడు జాకిర్ పఠించినటువంటి దివ్య ఖురాన్ యొక్క తెలుగు తర్జుమా మీ ముందు ఉంచడానికి నేను సోదరుడు సయ్యద్ ముబీన్ని వేదికపై ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరుడు జాకిర్ పఠించినటువంటి అరబీ వాక్యాల తెలుగు అనువాదాన్ని ఇన్షా అల్లా నేను మీ ముందు ఉంచబోతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నిసా 4వ అధ్యాయం 157 వాక్యంలో ఇలా సెలవిస్తున్నాడు. స్వయంగా మేము మసీ మరియం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాము అని అన్నవారు వాస్తవానికి వారు ఆయనను చంపడం లేదు,
శిలువపై ఎక్కించడం లేదు. కానీ ఆ విషయంలో వారు భ్రమకు గురి చేయబడ్డారు. ఈ విషయం గురించి అభిప్రాయ భేదం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు. దీనిని గురించి వారికి అసలేమీ తెలియదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. వారు అతనిని నిశ్చయంగా చంపలేదు, కానీ అల్లాహ్ తన వైపుకు లేపుకున్నాడు. అల్లాహ్ అద్భుత శక్తి సంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇప్పుడు నేటి ఈ కార్యక్రమము ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు శిలువపై మరణించారా అనే అంశంపై చర్చకు హాజరైన ముస్లిం వక్త సోదరుడు షఫీ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు నేటి కార్యక్రమం యొక్క క్రైస్తవ వక్త గౌరవనీయులు పాస్టర్ అబ్రహాం కాకిలేటి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. పాస్టర్ అబ్రహాం కాకిలేటి గారు, కోవెనెంట్ క్రిస్టియన్ ఫెలోషిప్. సోదరుడు కృష్ణమోహన్ గారిని బైబిల్ గ్రంథపఠనం కొరకు వేదికపై ఆహ్వానిస్తున్నాను. సోదరుడు కృష్ణమోహన్ గారు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్క దేవుని బిడ్డకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఆది నుండి ఇప్పటి వరకు కూడా సమస్తము శూన్యములో నుంచి సమస్తము సృష్టించిన ఆ దేవుని యొక్క కుమారుని యొక్క వాక్యమును ధ్యానించుటకు దేవుడు ఈ విధముగా నాకు ఆయన అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మత్తయి అధ్యాయము, మత్తయి సువార్త పత్రిక 27వ అధ్యాయము 46వ వచనము నుండి 56వ వచనం వరకు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తామి అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరా మాట విని ఇతడు ఏలియాను పిలిచిచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పాంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండడని ఏలియా అతని రక్షించవచ్చునేమో చూతమనిరి. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చిరిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ స్థలములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారము చేయుచు గలిలీ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలను అక్కడ దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యేసే అనువారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. దేవుడి పరిశుద్ధ వాక్యము ప్రతి ఒక్కరి వినికిడిలో హృదయంలో ఆశీర్వదించునుగాక. నా పేరు సయ్యద్ ఇలియాస్ అహ్మద్. ఈనాటి ఈ చర్చా వేదిక అనగా ఈ డిబేట్కి సభా నిర్వహణకర్తగా నాకు బాధ్యత అప్పగించబడింది. ఈనాటి అంశమైన ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు శిలువపై మరణించారా అనే అంశంపై సోదరుడు షఫీ, ప్రెసిడెంట్ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, మరియు పాస్టర్ అబ్రహాం కాకిలేటి గారి యొక్క ప్రసంగాలకు సభలో ఉపస్థితులైన పెద్దలను, సోదర సోదరీమణులందరినీ నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాడు మనము
వరంగల్లోని గాంధీనగర్ యేసుకృప మందిరం చర్చ్ నందు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆధ్యాత్మిక సభను మరి విజయవంతంగా దీన్ని ముందుకు నడిపించటంలో దైవం అన్ని విధాలా నాకు సహకారాలు అందించాలని నేను మరియు ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి సృష్టికర్త అయిన ఆ దైవానికి వేనోళ్ళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అంతేకాకుండా నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పాస్టర్ అబ్రహాం కాకిలేటి గారిని మరియు సోదరుడు షఫీ గారిని ఇద్దరికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా వక్తలు మరియు ఈరోజు సభలో ఉపస్థితున్నటువంటి పెద్దలు సోదర సోదరి మనందరూ కూడా నాకు ఈ సభ నిర్వహణలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. అందరూ కలిసి నిత్య జీవాన్ని పొందాలి అనేటటువంటి ఒక దైవ భక్తి తపన కలిగినటువంటి రెండు వర్గాలకి ప్రాతినిధ్యం వహించినటువంటి ఇరు వక్తలు ఈరోజు ఇక్కడ ఈ చర్చా వేదికను ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము వారికి ఉన్నటువంటి గ్రంథ జ్ఞానం గ్రంథ పరిశీలన ఒకరికి ఒకరు పంచుకోవాలి, మనమందరం కలిసి కూడా స్వర్గానికి వెళ్ళాలి అనే ఒక ప్రేమపూర్వక గౌరవపూర్వకమైన చర్చా వేదిక కానీ ఒకరినొకరు కించపరచుకోవడానికి ఎంత మాత్రమూ కాదు. అయితే మరి ఒక చర్చ అన్న తర్వాత మరి వారి యొక్క గ్రంథ పరిశీలనని వారు తమకు అనువుగా మీ ముందు ఉంచవచ్చు. అదేవిధంగా పాస్టర్ గారు కూడా ఆ విధంగానే మీ ముందు వారి యొక్క పరిశీలన ఉంచవచ్చు. ఈ నేపథ్యంలో సభికులు ఎవరు కూడా మరి వారి విశ్వాసాలకి అనువుగా లేదని కానీ మరి ఏ ఇతర కారణం చేతనని సభలో ఎటువంటి అంతరాయం కలిగించరాదు. ఎవరికైనాటువంటి దైవ భక్తులకు ఉండేటువంటి సహనగుణం అక్కడ లేకపోతే వారు ముందుగానే ఈ సభ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. సభలో ఉన్నటువంటి సభికులకి ఈరోజు జరిగేటటువంటి ఈ అంశం ఇద్దరి యొక్క చర్చ తర్వాత వారికి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రశ్నలు సమాధానాల యొక్క మరి రెండవ భాగం మొదలయ్యే వరకు మీరందరూ కూడా సహనంగా కూర్చుని ఉండాలి. ఏ వ్యక్తి కూడా మధ్యలో లేచి సభకు ఎటువంటి అంతరాయం కలిగించరాదు. ఒకవేళ ఎవరైనా అలాంటి అంతరాయం కలిగించేటటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నట్లయితే నేను సభ నిర్వహణకర్తగా వారిని సభా ప్రాంగణం నుండి తొలగించేటువంటి పూర్తి ఏర్పాటుతో ఉన్నాను. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. దేవుడు అల్లరికి కర్త కాదు, సాతాను అల్లరికి కర్త. కాబట్టి అల్లరి చేసేవారు మరి వారి కర్త ఎవరు గ్రహించాలి. కాబట్టి ఇక్కడ అందరూ వారు ఉన్నారందరూ కూడా దేవునిలో ఉన్నారు కాబట్టి మరి అల్లరి లేకుండా చాలా శాంతంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా వింటారని నేను ఆశిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహాయ సహకారం అందించినటువంటి అందరికీ కూడా దైవం సత్య మార్గాన్ని చూపించి ఇహపర లోకాల్లో సాఫల్యాన్ని ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. ఆమీన్. ఈ కార్యక్రమము ముందుగా 45 నిమిషాల పాటు సోదరుడు షఫీ గారి యొక్క ప్రసంగం ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు శిలువపై మరణించారా అనే అంశంపై ఉంటుంది. ఆ తర్వాత 45 నిమిషాల పాటు పాస్టర్ అబ్రహాం కాకిలేటి గారి యొక్క ప్రసంగం ఇదే అంశంపై ఉంటుంది. ఆ తర్వాత పాస్టర్ అబ్రహాం కాకిలేటి గారి యొక్క ప్రసంగంపై రీబటల్ ఆయన పెట్టినటువంటి మరి వాక్యంపై రీబటల్ దానికి చర్చకి అవకాశం సోదరుడు షఫీ గారికి 20 నిమిషాల కోసం కల్పించబడుతుంది. ఆ 20 నిమిషాల్లో వారు ఇచ్చిన సమాధానాలకి తిరిగి సమాధానం ఇచ్చేటటువంటి అవకాశం మళ్ళీ తిరిగి రీబటల్ పాస్టర్ అబ్రహాం కాకిలేటి గారికి 20 నిమిషాల పాటు ఇవ్వటం జరుగుతుంది. ఇది సమాంతరంగా ముగిసిన తర్వాత మరి రెండవ విభాగం అంటే సభికులు సోదరుడు షఫీ గారిని, అధ్యక్షులు యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, అదేవిధంగా పాస్టర్ కాకిలేటి అబ్రహాం గారు కోవెనెంట్ క్రిస్టియన్ ఫెలోషిప్ నాయకులు, వీరిద్దరికి కూడా సభికులు ఎవరైనా కానీ వారిద్దరిని ఈనాటి అంశంపై ప్రశ్నించవచ్చు. అయితే ఈ సభలో అందరూ కూడా అతి జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించవలసినటువంటి విషయం ఏంటంటే ఈనాడు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ అంశం చాలా పెద్ద అంశం. ఈ అంశాన్ని మరి సభలోని వక్తలు, గౌరవనీయులైన ఇద్దరు వక్తలు, సభలో ఉపస్థితులైన మన సభికులందరూ కూడా ఈనాడు ప్రశ్నలైనా కానీ ప్రసంగాలైనా కానీ ఇదే అంశంపై మాత్రమే చేయవలెను. అంశానికి బయట ఎటువంటి మరి విషయాలని వారు ప్రస్తావించకూడదు. ఆ తర్వాత ఒకరినొకరు కించపరుచుకోవటము, మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయటము చేయకూడదు. ఇది సభ నిర్వహణకర్తగా నేను అతి గౌరవంగా మీ అందరికీ ఈ విషయాన్ని మరి
వక్తలకి నాతోటి సభికులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. మరి ఈనాటి ప్రసంగానికి సోదరుడు షఫీ గారిని ఆహ్వానించే ముందు వారి యొక్క చిరు పరిచయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. సోదరుడు షఫీ గారు ప్రస్తుతము యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్కి అధ్యక్షులుగా తమ విధులు నిర్వహిస్తున్నారు. యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ UIRCగా సుపరిచితమైనటువంటి ఈ సంస్థ హైదరాబాదులోని అంబర్పేటలో దీని ప్రధాన కార్యాలయం ఉన్నది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశము మానవులందరి దేవుడు ఒక్కటే, మానవులందరూ ఒకే జంట సంతానము అనేటటువంటి ఈ సువార్తని ప్రధాన గ్రంథాల అధ్యయనం ద్వారా వాటిలో ఉన్నటువంటి సమాంతర విషయాల ద్వారా ప్రజల వరకు చేరవేయటము. ధార్మిక గ్రంథాలైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, క్రైస్తవ మత గ్రంథమైనటువంటి బైబిల్, అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ యొక్క తులనాత్మక అధ్యయనం ద్వారా వాటి యొక్క ప్రచారం ద్వారా ప్రజలలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలను తొలగించి దైవం పట్ల నమ్మకము, పరలోక భావన పెంపొందించేసి కృషి చేయటము, యావత్ ప్రపంచంలో సోదర భావాన్ని పెంపొందించే కృషి చేయటము, అదేవిధంగా యువతలో నైతిక విలువలను పెంపొందించి వారికి ఆధ్యాత్మిక శిక్షణా తరగతులను ఏర్పాటు చేయటం, ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని UIRC చేపడుతూ ఉంటుంది. అంతేకాకుండా సమాజంలో నెలకొన్నటువంటి వ్యభిచారము, దొంగతనము, లంచగొండితనం ఇలాంటి అనేక సామాజిక రుగ్మతల్ని రూపుమాపడంలో కూడా మరి ఇతర సంస్థలతో పాటు కలిసి ఇది కృషి చేస్తూ ఉంటుంది. ఇది UIRC యొక్క పరిచయము. ఈ సంస్థకి అధ్యక్షుడిగా మరి సోదరుడు షఫీ గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోదరుడు షఫీ గారు 2004 సంవత్సరంలో MSW పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాని పొంది ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా వీరు ఈ పట్టాను పొందారు. అంతేకాకుండా PSI పాపులేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ అనేటటువంటి ఒక అంతర్జాతీయ సంస్థలో 2 సంవత్సరాల పాటు కమ్యూనికేషన్ ట్రైనింగ్ స్పెషలిస్ట్గా విశేష సేవలను అందించారు. ఆ తర్వాత ఇన్స్పిరేషన్స్ అన్లిమిటెడ్ అనేటువంటి వ్యక్తిత్వ వికాస సంస్థ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ను ఫామ్ చేసి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా అనేక కళాశాలలో వారు సందేశాన్ని మరి యువకులకు వారు నైతిక విలువలను పెంపొందించి వారిలో పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసాలని చేపట్టారు. అంతేకాకుండా గత 6 సంవత్సరాలుగా వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, క్రైస్తవ మత గ్రంథమైనటువంటి బైబిల్, అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ యొక్క తులనాత్మక అధ్యయనం, దాని ప్రచారం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా తెలుగు మరియు ఉర్దూ భాషలో వారు అందించారు. అంతేకాకుండా వారు ప్రసంగించినటువంటి అనేక కార్యక్రమాలు టీవీ ఛానల్స్లో కూడా ప్రసారమయ్యాయి. ఉదాహరణకి సంస్కృతి టీవీ ఛానల్, రూబీ టీవీ ఛానల్, iNews ఇలా అనేక ఇతర ఛానల్స్లో కూడా వారి యొక్క ప్రసంగాలు ప్రసారమయ్యాయి. వారు ప్రసంగించినటువంటి అతి ముఖ్య మరి అంశాల్లో కొన్ని మీ ముందు నేను తెలియజేస్తున్నాను. ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు ఎవరు అనే అంశంపై కరీంనగర్లో వారు ప్రసంగించి ఉన్నారు. మరి ప్రశ్నలు సమాధానాలు కూడా వారు సమాధానం ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండా తోరుమామిడి రంగారెడ్డి జిల్లాలో క్రైస్తవ మరియు ఇస్లాంలో సమాంతర విషయాలు అనే అంశంపై ప్రశ్నలు సమాధానాలతో వారు ఓపెన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్తో తన యొక్క ప్రసంగాన్ని ఇచ్చి ఉన్నారు. బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన అనేటటువంటి ఈ అంశంపై తాండూరు పట్టణం రంగారెడ్డి జిల్లాలో వారు ప్రసంగించి ఉన్నారు. యేసు బోధనలో దేవుడు ఎవరు అనే అంశంపై పాస్టర్ రెవరెండ్ KS ఎడ్వర్డ్ విజయ్ కుమార్ చైర్మన్ CSI గారి సమక్షంలో ప్రసంగించి ఉన్నారు జగిత్యాల పట్టణంలో. వీటికి కూడా వారు ప్రశ్నలు సమాధానాలతో సభికులకి సమాధానాలు ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండా ఈనాటి అంశమైనటువంటి ఖురాన్ మరియు బైబిల్ ఏకాభిప్రాయంలో యేసు శిలువ వాస్తవాలు, ఈ యేసు శిలువకు సంబంధించిన అంశంపై వారు మరి సుదీర్ఘమైనటువంటి చర్చని ప్రశ్నలు సమాధానాలతో చేసి ఉన్నారు. ఇలా రాష్ట్రమంతటా అనేక కార్యక్రమాలు వారు చేసి ఉన్నారు. అలాంటి వక్త మరియు మన సోదరుడు కృష్ణమోహన్ గారు పరిచయం చేసినటువంటి మరి విశేషమైనటువంటి సువార్త సేవలు అందించినటువంటి పాస్టర్ జయకుమార్ గారు మన సమక్షంలో ఈరోజు ఉన్నారు. కాబట్టి వీరు ఇచ్చేటటువంటి సందేశాన్ని జాగ్రత్తగా ఆలకించి మరి సన్మార్గాన్ని, సత్యాన్ని స్వీకరించే వారిపై శాంతి కలగాలని నేను ఆ దైవాన్ని కోరుకుంటున్నాను. ఈనాటి చర్చానీయాంశమైనటువంటి ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు శిలువపై మరణించారా అనే అంశంపై తన యొక్క చర్చని 45 నిమిషాల పాటు కొనసాగించవలసిందిగా సోదరుడు షఫీ గారిని నేను కోరుచున్నాను. అయితే 40 నిమిషాల తర్వాత నేను వక్తలకి సమయం దగ్గర అయిందని చెప్పి వారికి ఒక ఇండికేషన్ సైగా ఇస్తాను. ఆ తర్వాత సమయం పూర్తయిన తర్వాత వారికి నేను లేచి నిలబడతాను. దయచేసి
వారు సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా సభ నియమాల్ని పాటించి 45 నిమిషాల్లోనే వారి యొక్క ప్రసంగాన్ని ముగించాలని నేను కోరుకుంటున్నాను.